ముందుగల మనతొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభోదయం. మాగంటి గోపీనాథ్ సారు మరణించిండట. ఈ వార్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు దాదాపుగా అందరికీ తెలిసిపోయి ఉంటుంది. తెలియని ముచ్చట ఏంటంటే, తెలియదంటే నేను తెలియదు అనుకుంటున్నాను, కొంతమంది తెలియని ముచ్చట ఏంటంటే, సారు రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యేనే కాదు, సార్లో మంచి వేరే కళ కూడా ఉందంట. ఆయన సినీ నిర్మాతగా కూడా పనిచేసిండట. ఆయన ఏమేమి సినిమాలకు పనిచేసి ఆయన రాజకీయానికి ఎట్టొచ్చిండు, ఏం కథ అనేది చెప్పే ప్రయత్నం చేస్తా, మీరు కూడా వినే ప్రయత్నం చేయాలి. ఎక్కువసేపు ఏం చెప్పాను, 2-3 నిమిషాలు చెప్తా. సారు 1995లో పాత బస్తీ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాకు నిర్మాత సారే, మాగంటి గోపీనాథ్ సారే. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అదేంది రవణ్ అనే సినిమా వచ్చింది. డాక్టర్ రాజశేఖరు, సూపర్ స్టార్ కృష్ణ, మన వాళ్ళు సౌందర్య అనుకుంటా, వీళ్ళు నటించిన సినిమా. ఆ తర్వాత 2004లో భద్రాద్రి రాముడు అనే సినిమా ఒకటి వచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ మనవాడు ఉండే కదా, మన చనిపోయింది చూసిన పాపం ఆయన, తారకరత్న, ఆయనతోటి భద్రాద్రి రాముడు సినిమా తీసిండు. ఆ తర్వాత నా స్టైలే వేరే అనే సినిమా 2009లో తీసిండు. గిట్ట సినీ రంగంలో కూడా చిన్నపాటిగా రానిచ్చిండు. మరి ఈయన రాజకీయానికి ఎట్టొచ్చిండు, గది చెప్పే ప్రయత్నం చేస్తా, మీరు కూడా వినే ప్రయత్నం చేయాలి. 1983లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినట ఈయన. 1983లో జాయిన్ అయ్యి 1985 నుంచి 92 వరకు తెలుగు యువత అధ్యక్షునిగా పనిచేసిండట. 85 నుంచి 92 దాకా తెలుగు యువత అధ్యక్షునిగా పనిచేసిండు. ఆ తర్వాత ఇంకా కార్యక్రమం జరుగుతున్న కొద్దిగా 2014లో జోరుగా తెలంగాణ ఉద్యమం అయితే నడుస్తుంది కదా, గా టైంలో తెలుగుదేశం పార్టీ తరఫున జూబ్లీ హిల్స్లో పోటీ చేసిండు ఈయన. జూబ్లీ హిల్స్లో పోటీ చేసిన ఓల్ పైన అంటే ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ అంటే ఆయన పైన దగ్గర 9,000 ఓట్ల మెజార్టీతోటి గెలిచిండు ఈయన. 9,000 ఓట్ల మెజార్టీతోటి గెలిచిండు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేరిండు. ఇంకా అప్పటికి టీఆర్ఎస్ ఏది తెలుగుదేశం పని అయిపోతుంది. ఇక అప్పటికి టీఆర్ఎస్ జోరుగా జొన్నలుతుండే, ఇక పోయి బీఆర్ఎస్ పార్టీ పడ్డాడు. సారీ, బీఆర్ఎస్ కాదు, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ పడ్డాడు. 2018లో ముందస్తు ఎన్నికలు జరిగినాయి. ముందస్తు ఎన్నికలు జరిగితే మళ్ళీ ఈయనకే సారిగా టికెట్ ఇచ్చారు. అందులో కూడా 16,000 మెజార్టీతోటి విష్ణువర్ధన్ రెడ్డి అనే ఒక సార్ ఉండే కదా, కాంగ్రెస్ పార్టీ ఆయన మీద 16,000 ఓట్ల మెజార్టీతోటి గెలిచిండు విష్ణువర్ధన్ రెడ్డి అయినా. తర్వాత 2018లో పీఈసీ సభ్యునిగా కూడా పనిచేసిండట. తర్వాత మాగంటి గోపీనాథ్ సార్ ఏం చేసిండు, 2022లో జనవరి 26 తారీఖున టీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుని కూడా పనిచేసిండు. సార్ ఏడ పెట్టినా చెయ్యి పెట్టినా కానీ మల్లెపూలే కానీ వెనక తిరిగింది అయితే లేదు. కానీ ఎంత ముందుకు పోయినా కానీ ఏదో ఒక రోజు అయితే ఆగవలసిందే కదా. సాగు నుంచి అయితే ఎవరు తప్పించుకోలేరు. రాజకీయంగా కానీ సినీ రంగంలో కానీ సార్ సూపర్ సక్సెస్ అయ్యింది, కానీ ఇక సాగు నుంచి అయితే తప్పించుకోలేదు. పాపం మరి ఎలాంటి బీమారి వచ్చింది, ఏం ఆరోగ్యం ఖరాబ్ అయింది, ఏం కథో తెలియదు. కానీ సార్, మీరు మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మా ప్రేక్షకుల తరపున, మా ఛానల్ తరపున మనసారా మీకు నివాళులు సార్.